Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 6, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on April 18th, 1974, in Hyderabad, India. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1974 ఏప్రిల్ 18వ తేదీన హైదరాబాద్ నగరమునందు ఉపన్యసించబడింది. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 6వ శ్లోకం. The supreme occupation or dharma for all humanity is that by which men can attain to loving devotional service unto the transcendent Lord. Such devotional service must be unmotivated and uninterrupted in order to completely satisfy the self. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అనువాదం: అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము, అవరోధరహితమును అయి ఉండవలెను. సవై పుంసాం పరో ధర్మ జతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత జయా ఆత్మాసు ప్రసీదతి. ఆత్మాసు ప్రసీదతి. Atma sometimes means this body. Atma means the mind, and Atma means the soul also. So, generally, people are interested for the satisfaction of the body. Indrani pararahu, indriyabha paramanah. Body means the senses. Those who are in the lower stage of life, because in the lower stage of life, one thinks that he is the body, just like animal. Animal thinks that he is the body. But in the higher sense, when one is advanced in knowledge, then he knows that I am not this body. Aham Brahmasmi, I am spirit soul. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. ఆత్మ సుప్రసీదతి. కొన్నిసార్లు ఆత్మ అంటే శరీరం అని అర్థం వస్తుంది, కొన్నిసార్లు ఆత్మ అంటే మనస్సు అని అర్థం వస్తుంది, మరికొన్నిసార్లు ఆత్మ అంటే ఆత్మ అనే అర్థం వస్తుంది. సామాన్యంగా ప్రజలందరూ కూడా శరీరాన్ని సంతృప్తిపరిచే విషయంలో ఆసక్తులై ఉంటారు. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః. శరీరము అంటే ఇంద్రియాలు. ఎవరైతే
అధమస్థాయితో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారో, ఎందుకు అనంటే అధమస్థాయితో కూడిన జీవితాన్ని గడిపేవాడు నేను ఈ శరీరాన్ని అని చెప్పి భావిస్తాడు కాబట్టి అతను ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. జంతువు ఎప్పుడు కూడా నేను ఈ శరీరం అని చెప్పి భావిస్తూ ఉంటుంది. అదే ఉన్నతమైనటువంటి అవగాహన ఉన్నట్లయితే, ఎవరైనా సరే అభివృద్ధి చెందినటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నట్లయితే అతనేమని భావిస్తాడు? లేదు, నేను ఈ శరీరము కాదు, నేను జీవుడను, అహం బ్రహ్మస్మి అని ఆలోచిస్తాడు. So, actually, as I was discussing in the press conference, this is knowledge. So long one is under the impression that he is this body. I am American, I am Indian, I am South Indian, I am North Indian, or I am black and white. So many bodily concepts of life. He is animal. That is the statement of the Shastra, and actually it is so. In the Shastra it is says, Jashatma buddhi kunapeti dhatuke sadhik kalatra disi bhoma yujjati jatirtha buddhi salile nakarhichi janeshu abhiggeshu saeva gokhara. వాస్తవానికి మొన్న విలేకరుల సమావేశంలో నేను ఇదే విషయాన్ని చర్చిస్తూ ఉన్నాను. జ్ఞానం అనంటే ఇదే అని చెప్పాను. ఎంతవరకైతే మనము శారీరకపరమైనటువంటి అవగాహనతో భావిస్తూ ఉంటామో, నేను అమెరికా వాణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను దక్షిణ దేశ భారతీయుణ్ణి, నేను ఉత్తర భారతీయుణ్ణి, నేను నల్లవాణ్ణి, నేను తెల్లవాణ్ణి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శారీరక అవగాహనతో కూడినటువంటి జీవితాలున్నాయి. ఇలా భావించేటువంటి వాడు జంతువు అని చెప్పాను. ఎందుకంటే ఈ వాక్యం శాస్త్రమే చెప్తుంది. శాస్త్రం చెప్పింది కాబట్టి అది యథార్థమై ఉంటుంది. శాస్త్రం మనకి ఏం చెప్తూ ఉంది అంటే, యస్యాత్మబుద్ధి కుణపేత్రిధాతుకే స్వదీ కళత్రాదిషు భౌమ ఇజ్యది యత్తీర్థబుద్ధి సలిలేన కర్హిచిత్ జన్వేషు అభిజ్ఞేషు సయేవ గోకరః. గోకరః. Go means cows and khara means ass. Jashatma buddhi kunapeti dhatuke. Anyone who accepts this bag of bones and flesh as self, he is animal. So, in the animal concept of life, I am Indian, I am American, I am Hindu, I am Muslim, I am Christian, because these are all bodily concepts of life. Even if I say I am Hindu, I am distinct from Christian or Mohammedan, that means bodily concept of life. Even if I think I am Brahmana, that is also bodily concept of life. గో అంటే గోవులు, కరాన్ అంటే గాడిద. యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే. కండలతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నిండినటువంటి ఈ శరీరాన్ని ఎవరైతే నేను అని చెప్పి భావిస్తాడో అతన్ని పశువు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. జంతువు అవగాహనతో కూడిన జీవితం అంటారు దాన్ని. ఆ పశు దృష్టి ఎలా ఉంటుంది అంటే, నేను భారతీయుణ్ణి, నేను అమెరికా వాణ్ణి, నేను హిందువుని, నేను మహమ్మదీయుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి, ఇవన్నీ కూడాను శారీరక అవగాహనతో కూడినటువంటి జీవిత అవగాహనలే. ఒకవేళ నేను హిందువుని కాబట్టి నేను క్రైస్తవుడి నుంచి విభిన్నమైన వాణ్ణి, లేదా మహమ్మదీయుడి నుంచి నేను విభిన్నమైన వాణ్ణి, ఇలా చెప్పుకుంటూ ఉన్నా కానీ ఇవన్నీ కూడాను దేహభావనతో కూడినటువంటి జీవితాలే, దేహభావనకి సంబంధించినటువంటి అవగాహనలే. చివరికి నేను బ్రాహ్మణుణ్ణి, ఇది కూడాను దేహభావనతో కూడినటువంటి అవగాహనే. So, in the bodily concept of life, there is a system of religion. That religion is different from your religion and my religion. Because you possess a body, suppose Hindu, I possess a body of Christian or Muslim. Therefore I think you are different from me, I am different from you. But in the higher stage, when one
is raised on the platform of spiritual understanding. There is no such thing. Practically you can see, in our Krishna Consciousness movement, there are persons from every country or every religion, every cult. There are the devotees who have come from Christian group, the devotees who have come from Jewish group, from Mohammedan group, from Hindu group. You can see practically we have got all types of devotees. But they have forgotten this bodily concept of life. Practically you see, they have, if not fully forgotten, very large percentage, they do not think. శారీరక అవగాహనతో కూడినటువంటి జీవితంలో ధర్మము అనే విధానం ఒకటి ఉంది. ఈ ధర్మం అనేటువంటిది విభిన్న విధాలుగా ఉంటుంది. నీ ధర్మం నీకుంటుంది, నా ధర్మం నాకుంటుంది. ఎందుకంటే నువ్వు ఒక శరీరాన్ని పొంది ఉన్నావు కాబట్టి నీ ధర్మం నీకుంటుంది. ఉదాహరణకు హిందువు, నేను క్రైస్తవ దేహాన్ని పొందితే నాకు ఒక ధర్మం. అదేవిధంగా మహమ్మదీయులు. అందువల్ల నేనేమని ఆలోచిస్తున్నాను, నువ్వు నాకు భిన్నమైన వాడివి, నేను నీకు భిన్నమైన వాడిని. అసలు ఇవన్నీ కాదు. ఉన్నతమైనటువంటి అవగాహనతో మనం ఆలోచిస్తే, అసలైనటువంటి ఆధ్యాత్మిక అవగాహనతో ఎవరైనా సరే యోచన చేస్తే ఈ విధమైనటువంటి విషయాలు ఏవీ లేవు. ప్రత్యక్షంగా మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు మా కృష్ణ చైతన్య ఉద్యమంలో ప్రతి దేశానికి, ప్రతి మతానికి, ప్రతి సంఘానికి, ప్రతి మత ధర్మానికి చెందినటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. క్రైస్తవ మత ధర్మం నుంచి వచ్చినటువంటి భక్తులు మనకు ఉన్నారు. క్రైస్తవ వర్గం నుంచి వచ్చినటువంటి వారు మన భక్తుల్లో ఉన్నారు. జూదుల వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన భక్తుల్లో ఉన్నారు. అలానే మహమ్మదీ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు, హిందూ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడాను మన భక్తుల్లో ఉన్నారు. మీరే ప్రత్యక్షంగా చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలైనటువంటి మత ధర్మాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మన భక్తుల్లో ఉన్నారు. అన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ మన భక్తుల్లో ఉన్నారు. మరి ఎందుకు అలా జరిగింది అంటే వాళ్ళంతా కూడాను దేహభావనతో కూడినటువంటి జీవితాన్ని పూర్తిగా మర్చిపోయారు. ప్రత్యక్షంగా మీరే చూడండి. పూర్తిగా దేహభావనతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఒకవేళ పూర్తిగా కాకపోయినా దాదాపు అధిక శాతం మంది ఆ విధంగా నేను దేహభావనతో ఉన్నాననేటువంటి ఆలోచనలో లేరు. Otherwise this American would not have come here to take the trouble of preaching Krishna consciousness in India after taking so much trouble. We cannot give them actually the real comfort which they enjoy in their country. Their standard of life, living, is higher than our standard of life. So, why they have joined this Krishna consciousness movement? Because they have forgotten this bodily concept of life. They are no more proud that I am American or I am European. Why? In the British rule, the Britishers, they are always maintaining the superior complex. They are thinking, because they are European, everyone thinks. If he is in a position in the material world, he thinks like that. That is not fault, that is natural. అలా లేకపోతే అమెరికా దేశానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడాను భారతదేశంలో కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం కోసం అని చెప్పి ఇన్ని కష్టాలకు ఓర్చి ఇంత ఇబ్బందులు తీసుకొని ఎందుకు ఇక్కడికి వస్తారు? యథార్థం చెప్పాలనంటే వాళ్ళు వాళ్ళ దేశంలో ఎటువంటి సౌకర్యాలు అనుభవించారో వాటికన్నా కూడాను అత్యంత తక్కువైనటువంటివి, సామాన్యమైనటువంటి సౌకర్యాలు మనం ఇక్కడ ఇచ్చాం. వాళ్ళ జీవన ప్రమాణం కానీ, వాళ్ళ జీవిత విధానం కానీ మనకన్నా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది అక్కడ. అయినా కూడా మరి వాళ్ళందరూ ఎందుకని కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరారు? ఎందుకంటే వాళ్ళు దేహభావనతో కూడిన జీవితాన్ని మర్చిపోయారు. అందువల్ల నేను అమెరికా వాడిని, నేను ఐరోపా వాడిని అనేటువంటి గర్వం వాళ్ళలో ఎంతమాత్రం కూడా లేదు. ఎందుకని? ఆ గర్వం ఎందుకని వస్తుంది? మీకు తెలిసింది, ఆంగ్లేయుల పరిపాలనలో ఎప్పుడు కూడా ఆంగ్లేయులు ఏం చేసేవారంటే మేము మీకన్నా కూడా అధికమైన వాళ్ళము అని చెప్పేసి ఒక హోదాని వాళ్ళు ఎప్పుడు కూడా కొనసాగించేవాళ్ళు. ఎందుకంటే మేము ఐరోపా దేశం నుంచి వచ్చామనేటువంటి భావన వాళ్ళది. ప్రతి కూడా అలానే ఆలోచిస్తాడు. భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో
వాళ్ళ యొక్క స్థితిలో ఉన్నటువంటి ఎవడైనా అలానే ఆలోచిస్తాడు. అది వాళ్ళ దోషం కాదు. సహజంగా భౌతికమైన జగత్తులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితే అటువంటిది. భౌతిక వ్యక్తి ఆ విధంగా ఆలోచించడం అనేటువంటిది సహజమే. But here it is said, savai pungsang parodha jato bhakti adhokhaji. Adhokhaja. God's another name is adhokhaj. Beyond material conception. Adhakrita akhaja jnanam jatra. Akhaja means direct perception, that I see directly by my eyes. I can hear directly by my ears, or I can smell, not by direct. కానీ ఇక్కడేం చెప్పబడుతుంది? సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే. అధోక్షజ, భగవంతుని యొక్క మరొక పేరు అధోక్షజ. అతీతంగా. దేనికి అతీతంగా? భౌతికమైన అవగాహనకు అతీతంగా. అధకృత అక్షజ జ్ఞానం యత్ర. అక్షజ అంటేనేమో ప్రత్యక్షమైనటువంటి అనుభూతి. ఇప్పుడు నేనున్నాననుకోండి, ప్రత్యక్షంగా నా కళ్ళతో చూడగలుగుతాను, ప్రత్యక్షంగా నా చెవులతో వినగలుగుతాను, ప్రత్యక్షంగా నా ముక్కుతో వాసన చూడగలుగుతాను. కానీ భగవంతుడి విషయానికి వచ్చేపాటికి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా అనుభూతి చెందడానికి లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగానే మాట వచ్చేసరికి మన ఇంద్రియాల విషయం వస్తుంది. మన ఇంద్రియాలేమో అపరిపూర్ణమైనటువంటివి. ఈ దేహభావనతో కూడినటువంటి అవగాహన ఎప్పుడైతే మనకి పోతుందో అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము, మనమంతా కూడా వేరు కాదు అని చెప్పి తెలుసుకోగలుగుతాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. పండిత ఎవరైతే నిజంగా పండితుడైన వాడున్నాడో, సమదర్శిన సమదృష్టిని కలిగి ఉంటాడు. అంతేగాని ఇదిగో ఇక్కడ పండితుడైన బ్రాహ్మణుడున్నాడు, అక్కడ చూస్తే సునకం ఉంది అని అలా వ్యత్యాసాలు అతను చూడడు. ఎందుకంటే ఆ వ్యక్తి సునకంలోనూ అదే ఆత్మ ఉంది, ఈ పండితుడైన బ్రాహ్మణులో కూడాను అదే ఆత్మ ఉంది అని అర్థం చేసుకోగలుగుతాడు. కాకపోతే ఇద్దరు కూడాను ఎవరికి వారు వాళ్ళకి లభించినటువంటి దేహం ప్రకారంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకోగలుగుతాడు. పండితాః సమదర్శినః అంటే ఇది అర్థం. Therefore, jato bhakti radhokhaje. When one is transcendental to the material senses, then bhakti begins. Jato bhakti radhokhaje. Bhakti is not ordinary thing. In the Bhagavad Gita it is also said, Brahma bhuta prasannatma na sochati na kankhati samas sarveshu bhuteshu mad bhakti lavati param. అందుచేత యతో భక్తిర్ అధోక్షజే అన్నారు. ఎప్పుడైతే భౌతికమైనటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా మనం అతీతమవుతామో అప్పుడు అసలైన భక్తి మొదలవుతుంది. యతో భక్తిర్ అధోక్షజే. భక్తి అంటే సాధారణమైన విషయం కాదు. భగవద్గీత అందుకే మనకేం చెప్తూ ఉంది? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమం సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. Who is eligible to execute a devotional service, bhakti. Those who are engaged in devotional service, they are not in the material platform. We should understand that. Jato bhakti radhokhaji. Ahuituki apratihata. And bhakti is not a business. Anywhere we go, there is business. If you give me this, then I shall love you. If you satisfy my senses, then I shall love you. Similarly, the other party, he or she also says, if you satisfy my senses, then I love you. If there is no sense gratification, then I don't love you. That is business. Therefore, adhokhaje, with the Supreme Personality of Godhead, there should not be any business. Ahuituki, that is called ahuituki. No cause, because God shall give me my bread. As in the Christian church they go and say, oh God, give us our daily bread. That is also good, because he has gone to God. The atheists, they do not like to speak of God, what to speak of praying from God. That is atheist class.
భక్తియుత సేవను నిర్వహించడానికి ఎవరికి అర్హత ఉంది? ఈ భక్తి చేయడానికి ఎవరికి యోగ్యత ఉంది? ఎవరైతే భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు భౌతికమైనటువంటి స్థాయిలో ఉండరు. మనం దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతీహత. భక్తి అనంటే అదేదో వ్యాపారం కాదు. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక వ్యాపారం చేయొచ్చు అని భావించడం కాదు. నువ్వు నాకు ఇది ఇచ్చినట్లయితే నేను నీకు ప్రేమనిస్తాను, నువ్వు నా ఇంద్రియాలను సంతృప్తిపరిచినట్లయితే అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను, ఇలాంటి వ్యాపారం కాదు. అదేవిధంగా మనం ఇలా అన్నప్పుడు అవతలవాడు కూడాను సరే నువ్వు నా ఇంద్రియాలను సంతృప్తిపరిచినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు గనక నాకు ఎటువంటి ఇంద్రియ తృప్తి ఇవ్వకపోతే నేను నిన్ను ప్రేమించను. ఈ రకమైనటువంటి సంభాషణ ఇదంతా కూడాను వ్యాపారం అన్నమాట. అందుకనే అధోక్షజే, భగవంతుడు దేవాది దేవుని యొక్క విషయంలో ఈ విధమైనటువంటి వ్యాపారం ఉండకూడదు. అహైతుకి, అందుకే దీన్ని అహైతుకి అన్నారు. అంటే ఎటువంటి కారణము లేకుండా మనం భగవంతుడిని ఆశ్రయించాలి. భగవంతుడా నాకు రోజువారీ ఆహారాన్ని అందించు. క్రైస్తవుల చర్చలో ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. భగవంతుడా మాకు రోజువారీ ఆహారాన్ని అందించు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే భగవంతుడిని ఆశ్రయించడం అనేటువంటిది మంచిదే. ఏదో కారణం చేత భగవంతుని ఆశ్రయించడం మంచిదే. ఎందుకంటే నాస్తికుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు కనీసం భగవంతుడి గురించి మాట్లాడను కూడా మాట్లాడరు కదా. ఇంక మళ్ళీ భగవంతుని గురించి ప్రార్థించడం అనేటువంటి విషయం ఎక్కడుంది? అందుకనే వాళ్ళ నాస్తిక వర్గం అని చెప్పంటారు. But therefore in the Bhagavad Gita it is said, Chaturvida bhajanti mam sukriti nod artho arthati jigyasu gyani cha bharatas. 4 classes are men who are distressed. One class distressed and one class who is in need of money, artharthi, wants some material enjoyment, and another gyani and jigyasu. 4 classes of men are interested in the subject matter of understanding God. But the condition is sukritino. If he is pious, if he is sinless, unless one is sinless, one cannot be interested in God. The more we are sinful, we are disinterested in God. Why at the present moment people are disinterested in the subject matter of understanding God? Because they are all sinful. So, therefore Bhagavad Gita says, Chaturvidha bhajante mam sukritina. Sukritina, whose background is pious life. కానీ భగవద్గీతలో ఈ విషయం గురించి ఏం చెప్తున్నారు? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 విధాలైన పుణ్యాత్ములు భగవంతుని ఆశ్రయిస్తారంట. ఒకరేమో ఆర్తులు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు. రెండో వాళ్ళేమో అర్ధార్థులు, ధనాన్ని ఆర్జించాలనేటువంటి అవసరాన్ని కలిగి ఉన్నవాళ్ళు, లేదా ఏదైనా ఇంద్రియ భోగాన్ని కోరుకునేవాళ్ళు. తర్వాత జ్ఞాని, జిజ్ఞాసు. ఇలా ఈ 4 కూడాను, ఈ 4 వర్గాల జనులు కూడాను భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలనేటువంటి విషయంలో ఆసక్తిని చూపిస్తారు. ఎందుకనంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి? సుకృతినః, వీళ్ళు పుణ్యాత్ములు. అదే పాపాత్ములు అనుకోండి, ఈ విధంగా రాలేరు. పాపరహితుడు కానిదే ఎవడూ కూడా భగవంతుని మీద ఆసక్తిని చూపించలేడు. మనం ఎంత ఎక్కువగా పాపాత్ములుగా తయారవుతామో అంతగా మనం భగవంతుడి నుంచి నిరాసక్తులం అవుతాం. ఎందుకని ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడాను భగవంతుని అర్థం చేసుకోవాలనేటువంటి విషయంలో ఎక్కువ నిరాసక్తిని ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకనంటే చేసేవన్నీ కూడాను పాపిష్టి పనులే. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? చతుర్విధ భజంతే మాం సుకృతినో అర్జున. సుకృతినః అంటే ఎవరి యొక్క సంస్కారం అయితే పుణ్యకర్మలతో పుణ్య జీవితంతో నిండి ఉంటుందో, ఇది దీని అర్థం. In another place Krishna also says, Jesham antagatam papam jananam punyakarmana te dandamaha nirmukta bhajanti mang dhirabrita. That bhajan, this Bhagavad bhajan is not for ordinary class of men. They must be very elevated. Therefore, here it is said,
Savai pumsang parodhar. Para and apara, these two words are there. Para and apara. Para means spiritual, and apara means material. Just like in the Bhagavad Gita in another page. Aparayam itastu viddhi me prakritim para. Apara, this material nature, bhumi rapo nalo vayu, this earth, water, fire, air, mind, intelligence, they are material. Bhinna me prakriti astadha. Aparayam. But they are apara. Apara means material, inferior. There is another spiritual nature. What is that? Jiva bhuta, that living entity. Living entity is para. So Krishna is also para. So when the living entity engages himself in the service of the Supreme Spirit, Krishna, that is called parodharma, spiritual religion. Not apara. Apara means material. And para means superior or spiritual. మరొక ప్రదేశంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవృతాః. భజన ఎవరి భజన? భగవంతుడి భజన. భగవద్భజన అనేటువంటిది సాధారణమైనటువంటి వ్యక్తుల కోసం కాదు. భగవద్భజన చేయాలంటే అతను ఖచ్చితంగా ఉన్నతంగా అభివృద్ధిని సాధించి ఉండాలి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సవై పుంసాం పరోధర్మ. పర అపర అని చెప్పేసి రెండు పదాలు ఉన్నాయి. పర అంటేనేమో ఆధ్యాత్మికం, అపర అంటేనేమో భౌతికం. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పారు కదా. అపరేయం ఇతస్థు విద్ధి మే ప్రకృతిం పరాం. అపర అంటేనేమో భౌతికమైన ప్రకృతి. భూమిరాపో నలోవాయు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడాను భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటివి. భిన్నామే ప్రకృతి అష్టద. అపరేయం, ఇవన్నీ కూడా అపర. అపర అంటే భౌతికమైనటువంటివి లేదా అధమైనటువంటివి. వీటికి అతీతంగా ఇంకొక ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి ఉంది. అదేమిటి? జీవభూత. అదే జీవులతో కూడి ఉన్నటువంటి ప్రకృతి. జీవుడేమో పర. మరి కృష్ణుడు కూడాను పర. ఎప్పుడైతే జీవుడు దేవాది దేవుని యొక్క సేవలో తనను తాను నిమగ్నం చేసుకుంటాడో, పరమ ఆధ్యాత్మికుడైనటువంటి కృష్ణుని సేవలో తాను నిమగ్నం అవుతాడో, అప్పుడు దానిని పరోధర్మ అని చెప్పన్నారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి ధర్మం అని చెప్పన్నారు. అంతేగాని అపర కాదు. అపర అంటే భౌతికమైనటువంటివి, పర అంటే ఉన్నతమైనటువంటిది లేదా ఆధ్యాత్మికమైనటువంటిది. సో one has to come to the religious principle on the spiritual platform. That is real dharma. Savai pumsang paro dharma. Jato bhakti radhokhaja. It doesn't matter what religious system you are following. Because actually religion means to abide by the orders of God. That is religion. Simple definition of religion. Just like good citizen means who abides by the state laws. He does not break the state laws. Similarly, any person, it doesn't matter whether he is Hindu, Muslim, Christian or this or that, it doesn't matter. If he is a devotee of the Supreme Law, then his religious system is first class. Otherwise, samaiva hi keva. That will be stated. If you do not develop generally we are love for these material things. First of all myself, centered around my personal body, then extended in the family, then extended in the society, then extended in the community or nation. In this way you are extending. But these are all bodily concepts of life. When we actually develop our love for God, that is real religion. That is first class. Savai pumsang parodham. It doesn't matter. The result, phalena parichaya. Just like a businessman, it doesn't matter what business he is doing. If he has got some money, then we say he is successful business. It doesn't matter whether it is this business or that business.
Similarly, it doesn't matter what kind of religion you are following. If your love for God has enhanced, if you understand what is God, if you understand what is your relationship with God, and if you understand what is the end of life, what is the end of the object of human life, then your life is successful. అందుకనే ఏ వ్యక్తి అయినా కానీ ఆధ్యాత్మిక స్థాయిలోకి వచ్చినప్పుడే ధార్మికమైనటువంటి సూత్రాలను పాటించాలి. అదే నిజమైనటువంటి ధర్మం అనిపించుకుంటుంది. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజ అంటే దీని అర్థం ఇది. అతను ఏ మత ధర్మాన్ని పాటించినప్పటికీ కూడాను పర్వాలేదు, అది ఇక్కడ మనకి పట్టింపైన విషయం కాదు. ఎందుకనంటే ధర్మము అంటే భగవంతుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి ఉండడం, దాన్నే ధర్మం అంటాం. సరళంగా ధర్మానికి నిర్వచనం చెప్పుకుంటే ఇది. ఉదాహరణకు ఒక మంచి దేశ పౌరుడు ఉన్నాడు అనుకోండి, అతనేం చేస్తాడు, దేశంలో విధించేటువంటి చట్టానికి కట్టుబడి ఉంటాడు. ఎప్పుడు కూడా దేశంలో ఉన్న చట్టాన్ని అతను ఉల్లంఘించడు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా కానీ, అతను ఏ మత ధర్మానికి చెందినవాడైనా కానీ, హిందువైనా మహమ్మదీడైనా క్రైస్తవుడైనా అదన్నా ఇదన్నా ఏదైనా కానీ, అది ఇక్కడ మనకి విషయం కాదు. అతను భగవంతుని యొక్క భక్తుడిగా ఉండగలిగితే అప్పుడు అతను పాటించేటువంటి మతధర్మం ప్రథమ శ్రేణి మతధర్మం అని చెప్పచ్చు. అలా లేకపోతే శ్రమయేవహి కేవలం, ఆ మతధర్మం అనేటువంటిది కేవలం సమయాన్ని వృధా చేసుకోవడమే. మీరు పాటించేటువంటి మతధర్మంలో మీరు గనక నిజంగా భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోకపోతే అదంతా కూడా కేవలం సమయాన్ని వృధా చేసుకున్నట్లే. సామాన్యంగా మనందరికీ కూడా భౌతిక విషయాల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. మొట్టమొదట నేనంటే నాకెంతో ఇష్టం. మొట్టమొదట నా శరీరము, ఆ శరీరము చుట్టూ ఉన్నటువంటి విషయాలపైన మనము పూర్తిగా దృష్టి పెడతాం. ఆ తర్వాత మన దృష్టిని ఈ శరీరం నుంచి విస్తరింపజేస్తే కుటుంబం పైన మనం దృష్టి పెడతాం. ఆ తర్వాత ఇంకొంచెం విస్తరింపజేస్తే సమాజం పైన మనం దృష్టి పెడతాం. ఆ తర్వాత సంఘము, ఆ తర్వాత దేశము. ఈ విధంగా మనం మన యొక్క ప్రేమను విస్తరిస్తూ వెళతాం. కానీ ఇవన్నీ కూడా శారీరక అవగాహనతో కూడినటువంటి జీవితాలే. మనం ఎప్పుడైతే నిజంగా భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకుంటామో అది నిజమైనటువంటి మతధర్మం. దాన్ని ఏమన్నారు, ప్రథమ శ్రేణి మతధర్మం అని చెప్పి అన్నారు. సవై పుంసాం పరోధర్మ, ఏ మతధర్మమైనా పర్వాలేదు, ఫలైన పరిచతే అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు వ్యాపారస్తుడున్నాడు, అతను ఏ వ్యాపారం చేస్తాడనేటువంటిది ఇక్కడ విషయం కాదు. దానివల్ల అతను గనక ధనం సంపాదించగలిగితే అతను విజయవంతుడైనటువంటి వ్యాపారస్తుడు అని చెప్తాం. అతను ఈ వ్యాపారం చేశాడా, ఆ వ్యాపారం చేశాడా, అది మనకు అక్కర్లేదు. అలానే ఒక వ్యక్తి ఏ మతధర్మాన్ని అనుసరించినప్పటికీ పర్వాలేదు, కానీ అతడు భగవంతుని పట్ల తన ప్రేమను అభివృద్ధి చేసుకోగలిగితే, అతడు భగవంతుని యథార్థంగా అర్థం చేసుకోగలిగితే, అతడు భగవంతుడితో తనకున్నటువంటి సంబంధాన్ని యథార్థంగా తెలుసుకోగలిగితే, జీవితం యొక్క అంతిమ గమ్యం ఏమిటనేటువంటిది అతను గనక గ్రహించగలిగితే, చివరికి ఈ మానవ జీవితం అనేటువంటిది ఎక్కడ అంతమవుతుంది, ఈ మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఏమిటి అనేటువంటిది గనక అతను అర్థం చేసుకోగలిగితే చాలు చాలు అతను పాటించేటువంటి మతధర్మం పట్ల అతను విజయం సాధించినట్లే. Therefore, it is stated here, savai pumsang paro dharma jato bhakti adhokhaje. Adhokhaje, the Supreme Lord cannot be seen by these eyes. He cannot be understood by these eyes. Atas Sri Krishna namadi na bhavet grayam indriya. India, our present senses are blunt senses. By these senses, we cannot understand what is the meaning of Hare Krishna Mahamantra. But it is so powerful. If you go on chanting Hare Krishna Mahamantra, even without understanding, you will be purified, and one day you will understand. This is our moment. Otherwise, how these Europeans and Americans, they never heard what is Krishna. But why they have left everything? They are young boys, young girls. They could enjoy life in their country very nicely there. But the name is so powerful. I started this movement simply by chanting this Hare Krishna. Still we are going. So this Hare Krishna Mahamantra is so powerful. You understand or do not understand. If you go on chanting regularly, one day you will come to the platform,
you will clearly understand what is the meaning of God. This is Hare Krishna movement. This is Krishna Consciousness movement. అందుకే ఈ శ్లోకంలో సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే అన్నారు. అధోక్షజే భగవంతుణ్ణి ప్రస్తుతం మనకున్నటువంటి ఈ నేత్రాలతో మనం దర్శించలేం. చెప్పాలనంటే ఈ నేత్రాలకు భగవంతుడు అర్థం కాడు. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియై. ఇంద్రియ ప్రస్తుతం మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడాను జడేంద్రియాలు. ఈ ఇంద్రియాల చేత మనము హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోలేం. కానీ ఆ మహామంత్రం అనేటువంటిది ఎంత శక్తివంతమైనదంటే మీరు ఇదే విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఇలానే జపం చేస్తూ సంకీర్తన చేస్తూ ఉంటే అవగాహన కానప్పటికీ కూడాను ఈ మహామంత్ర జప శక్తి వల్ల మీరు పవిత్రమవుతారు. ఒక రోజుకి ఆ మహామంత్రాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇది మన కృష్ణ చైతన్య ఉద్యమం. మరి అలా లేకపోతే ఈ అమెరికా దేశానికి చెందినటువంటి వాళ్ళు, ఐరోపా దేశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా జీవితంలో ఎప్పుడు కృష్ణుడి గురించి విని ఉండలేదు. మరి అలాంటి వాళ్ళు కృష్ణుడి కోసం సర్వాన్ని కూడా ఏ విధంగా త్యజించగలిగారు చెప్పండి? వాళ్ళందరూ కూడా యువకులు. కావాలనుకుంటే వాళ్ళు వాళ్ళ దేశంలోనే ఎంతో చక్కగా వాళ్ళ జీవితాన్ని భోగించి ఉండేవాళ్ళు. కానీ భగవన్నామం అనేటువంటిది ఎంత శక్తివంతమైనదో చూడండి. నేను ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని కేవలం హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనతోనే ప్రారంభించాను. ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాం. మరి హరే కృష్ణ మహామంత్రం ఎంత శక్తివంతమైనటువంటిదో చూడండి. మీకు ఈ హరే కృష్ణ మహామంత్రం అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ మీరు రోజు హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేస్తూ ఉన్నట్లయితే ఒక రోజున ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి స్థాయికి చేరుతారు. ఒకనాటికి భగవంతుడు అంటే ఏమిటి అనేది స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి స్థితికి ఎదుగుతారు. ఇది హరే కృష్ణ ఉద్యమం. దీనినే కృష్ణ చైతన్య ఉద్యమం అని చెప్పేసి అన్నాం. So our request is therefore that if you want to be situated on the superior platform of understanding the meaning of religion, then this is the only way at the present moment in this age. Because other processes are very difficult. They cannot, either you follow Hindu religion or this religion, that way. Everywhere the process is so difficult that people cannot follow it nicely. Therefore the Shastra has given the injunction, Harer Nama, Harer Nama, Harer Nama iva kevalam, Kalo nastiva, nastiva, nastiva gatirannatha. అందువల్ల మా విజ్ఞప్తి ఏమిటి అనంటే, నిజంగా మీరు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో వర్తించాలి అనుకుంటే, నిజంగా ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలనుకుంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఇదొక్కటే మార్గం. ఈ కలియుగానికి కేవలం ఇదొక్కటే ఏకైక మార్గం. మిగతా విధానాలన్నీ కూడాను ఉన్నాయి, చాలా కష్టం. వాటిని మనం పాటించలేం. మీరు హిందూ మత ధర్మాన్నైనా పాటించవచ్చు, లేకపోతే ఇంకొక ధర్మాన్ని కావచ్చు, ఇంకొక ధర్మాన్ని కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు మత ధర్మాల్లో విధానం ఎలా ఉందంటే, ఎంత కష్టంగా ఉందంటే ప్రజలు దాన్ని సరళంగా అనుసరించడానికి కుదరడం లేదు. అందుకనే శాస్త్రం ఏం చేసింది, మనందరికీ కూడా ఒక నిర్దేశం చేసింది. హరిర్నామ 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 ఇవ కేవలం, కలౌ నాస్తేవ 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 గతిరన్యద. In this age, any religion you follow, you cannot strictly follow the rules and regulations and process. But if you chant this Mahamantra Hare Krishna, Hare Nama, Hare Nama, Hare Nama, you are kevalam. It has been thrice stressed, and at the end it is said only, not any other. Why so much stress? Now Kalo, in this age, Kali, the age of quarrel. Kali means with slight provocation we will fight one another. That is Kali. So Kalo, nastiva, 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 gatirannatha. Therefore, our only request is that anyone who has got little taste for spiritual life, you chant this Mahamantra, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. And then many places of the Shastra
it is recommended that Krite jadhyato Vishnu tritayang jajato makai dapare parichajyayang kalautad harikirtana. ఈ కలియుగంలో ఏ మతధర్మాన్ని పాటించినా కానీ అందులో ఉన్నటువంటి నియమాలని నిబంధనల్ని మనము నిర్దిష్టంగా తూచా తప్పకుండా పాటించలేం. కానీ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం అనేటువంటి విషయం, హరినామ సంకీర్తన చేయడం అనేటువంటి విషయం ఎవరైనా చేయొచ్చు. హరిర్నామ 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 ఇవ కేవలం 3 సార్లు ఈ విషయం నొక్కి చెప్పబడింది. చివరిలో ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? కేవలం ఇదొక్కటే మార్గం, వేరొక మార్గం లేనే లేదు అని చెప్తున్నారు. మరి ఇంత నొక్కి బలంగా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇది కలియుగం, కలహాల యుగం. కలి అంటేనే కలహాలు. ఏమాత్రం కొంచెం ప్రేరణ కలిగిందంటే చాలు, వెంటనే ఒకడినొకడు కలహించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అదే కలియుగం. కాబట్టి ఈ కలియుగంలో కలౌ నాస్తేవ నాస్తేవ నైస్తేవ గతిరన్యథ. అందువల్ల మేము చేసుకునేటువంటి ఏకైక విజ్ఞప్తి ఏమిటి అంటే, ఎవరైనా కానీ మీకు ఏమాత్రం కొద్దిపాటి ఆధ్యాత్మిక జీవితం పట్ల రుచి ఉన్నా కానీ దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శాస్త్రాల్లో అనేక చోట్ల ఈ హరినామ సంకీర్తన అనేటువంటిది నిర్దేశించబడింది. కృతేయధ్యాయితో విష్ణుం త్రేతాయం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ హరికీర్తనాద్. In the Satyajug, they were all saintly persons. At that time it was possible to meditate. Krite jadhyato Vishnu. That also Vishnu. Meditation on Lord Vishnu. Krite jadhyato Vishnu. Tritayang jajato makai. And in the Treta Yug, by performing great sacrifices. And that is also not possible. You cannot perform big sacrifices. It's very costly. You require so much ghee, grains, and distribution of so many things. That is not possible. Krite jadhyato Vishnu, tritayang jajato dapare parichajya. In Dapar Yog, the temple worship. Now, this we have got in India, especially in South India, many temples, more than 2,000, 3,000 years old. So temple worship is very old, since 5,000, 6,000 years. So that is also not possible. At the present moment, people are so down that they cannot also worship. It requires very vigilance, observation that they are doing nicely. Otherwise they fall down. There are so many temples in India, they are no more taken care. Therefore somebody, they are against opening temple. That's a fact. But still, it has to be done. Anyway, but in the Kali Yuga, Kalautad Harikirtana, what you attain in the Satya Yuga by meditation, what you achieve in the Treta Yuga by performing big sacrifices, and what you attain by temple worship very nicely, you can attain the same result, Kalau in this age, Harikirtana, by chanting this Hare Krishna mantra. సత్యయుగంలో అందరూ కూడాను సాధు మహాత్ములు ఉండేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి ధ్యానం అనేటువంటిది సాధ్యమయ్యేది. అందుకే కృతే ధ్యాయితో విష్ణు అన్నారు. ఆ ధ్యానం కూడాను ఎవరిపైన చేసేవాళ్ళు? విష్ణువు పైన ధ్యానం చేసేవాళ్ళు. కృతే ధ్యాయితో విష్ణు త్రేతాయాం యజుతోమకై. త్రేతాయుగంలో అందరూ కూడాను పెద్ద పెద్ద యజ్ఞయాగాలన్నీ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అది చేయడం సాధ్యం కాదు. మనం ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఏమీ చేయలేం. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. దానికోసం ఎంతో స్వచ్ఛమైనటువంటి నెయ్యి కావాలి, స్వచ్ఛమైన ఆహార ధాన్యాలు కావాలి, ఇంకా ఎన్నో వస్తువులన్నీ కూడాను ధారాళంగా విరాళాలుగా దానం చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చేయడం సాధ్యం కాదు. కృతే ధ్యాయితో విష్ణుం త్రేతాయం యజుతోమకై ద్వాపరే పరిచర్యాయం. ద్వాపరయుగంలో అందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది చేయడం కూడాను మనం ఆలోచించాల్సిందే. భారతదేశంలో మనం గమనిస్తే, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంత
2000-3000 సంవత్సరాల క్రితం మందిరాలు అవన్నీ. కాబట్టి మందిరంలో విగ్రహారాధన అనేటువంటిది చాలా చాలా పాతకాలం నుండి వస్తుంది. దాదాపుగా 5000 సంవత్సరాలు 6000 సంవత్సరాల నుంచి మందిరంలో విగ్రహారాధన అనేటువంటి పద్ధతి వస్తుంది. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంత దిగజారి ఉన్నారంటే కనీసం మందిరంలో ఆ విగ్రహారాధన చేయడం అనేటువంటిది కూడా కష్టంగా ఉంది. అలా విగ్రహారాధన చేయాలంటే కూడాను చాలా చాలా నిఘా ఉండాలి, చాలా పరిశీలన ఉండాలి. వీళ్ళు అసలు చక్కగా చేస్తున్నారా లేదా అనేటువంటి విషయంలో ఎప్పుడు పట్టించుకుంటూ ఉండాలి. అలా లేకపోతే వాళ్ళు పతనమైపోతారు. మన భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయండి, కానీ ప్రస్తుతం ఆ మందిరాలను పట్టించుకునేవాడు ఎవడూ లేడు. అందువల్ల కొద్దిమంది ఎవరో మేము కొత్తగా మందిరాలను ప్రారంభిస్తామనేటువంటి విషయంలో వ్యతిరేకతను తెలిపారంట. అది నిజమే. అయినప్పటికీ కూడా మందిరాల్ని మనం కొత్తగా ప్రారంభించడం అనేటువంటిది చెయ్యాలి. కానీ ఏదేమైనప్పటికీ కూడాను కలియుగంలో మాత్రం మనం చేయవలసింది కలౌతద్ హరికీర్తనాత్. కలియుగంలో హరినామ సంకీర్తన చేయటం ఒకటే ధర్మం. అలా గనక మనం కలియుగంలో హరినామ సంకీర్తన చేయగలిగితే సత్యయుగంలో ధ్యానం చేయడం ద్వారా ఏదైతే సాధించామో, త్రేతాయుగంలో పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు చేయడం వల్ల ఏదైతే పొందగలిగామో, ద్వాపరయుగంలో విగ్రహారాధన చక్కగా చేయడం వల్ల ఏదైతే మనం సాధించగలిగామో అదే ఫలితాన్ని, అదే ప్రయోజనాన్ని ఈ కలియుగంలో హరినామ సంకీర్తన చేయడం వల్ల పొందవచ్చు. హరికీర్తనాత్, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయడం వల్ల పొందొచ్చు. So, if you regularly chant this Hare Krishna Mahamantra, then the result will be Cheta Darpana Marjanam. Our heart will be clean. Because we are in an unclean heart, therefore we cannot understand what is God. But if your heart becomes clean, then any position you will be able to understand what is God. Cheta Darpana Marjanam, Bhava Mahadavagni Nirvapanam. And as soon as your heart is clean, these material tribulations, the threefold miserable condition of this material world, it is compared with the forest fire. So, forest fire is not very easy to extinguish, but it can be. There is process. That is God's arrangement. When there is rain from the sky, the forest fire is extinguished. Similarly, when mercy from Krishna comes, your blazing fire of material existence will be extinguished. Cheta Darpana Marjanam Bhavamaha. మనం ప్రతిదినము కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, దాని ఫలితం ఏమిటి? చేతోదర్పణ మార్జనం. మన హృదయం అనేటువంటిది పరిశుద్ధం అవుతుంది. ఎందుకనంటే ప్రస్తుతం మనకి అపరిశుద్ధమైనటువంటి హృదయం ఉంది. అందుచేతనే మనం భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాం. అదే మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి గాను మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ భగవంతుని మాత్రం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం. ఎప్పుడైతే హృదయం అనేటువంటిది పరిశుద్ధమవుతుందో అప్పుడు ఈ భౌతికమైన తాపత్రయాలు, ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి దుఃఖపూరితమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి. భౌతిక జగత్తులో ఉండేటువంటి తాపత్రయాలన్నింటినీ కూడాను దావానలంతో పోలుస్తున్నారు. అడవిలో ఉండేటువంటి దావానలాన్ని మనం అంత సులభంగా చల్లార్చలేము, కానీ దాన్ని చల్లార్చవచ్చు. దానికంటే ఒక విధానం ఉంది. అదేమిటంటే భగవంతునికి ఏర్పాటు జరగాలి. అదే విధంగా జరగాలి. ఎప్పుడైతే ఆకాశంలో వర్షం అనేటువంటిది వస్తుందో అప్పుడు అడవిలో ఉండేటువంటి ఆ కార్చిచ్చు లేదా దావానలం అనేటువంటిది చల్లారిపోతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దయ అనేటువంటిది మనకి ప్రాప్తిస్తుందో అప్పుడు ఈ సంసార సాగరం అనేటువంటి ఈ దావాగ్ని చల్లారిపోతుంది. చేతో దర్పణ మార్జనం భవమహా దావాగ్ని. Then real spiritual life begins. So long you are disturbed materially, there is no possibility. But these material disturbances cannot be subsided by your concocted method. It can be subsided by the mercy bestowed by Krishna. That is the process. Samsara davanala leela loka. So,
Spiritual life is real life, material life is not real. Material life is temporary. So everyone can be situated in the spiritual life. Savai pungsang parodam jato bhakti. Simply by being situated in the devotional service of God. Jato bhakti required. ఎప్పుడైతే హృదయం అనేటువంటిది శుద్ధి పడుతుందో అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. ఎంతవరకైతే మనం భౌతికంగా కలత చెంది ఉంటామో అంతవరకు ఇది సాధ్యం కాదు. భౌతికమైనటువంటి కలతలు కూడాను మనమేదో పరికల్పించుకున్నటువంటి పద్ధతుల ద్వారా ఉపశమించబడవు. భౌతికమైనటువంటి కలతలు ఎన్ని ఉన్నా కానీ కృష్ణుడి యొక్క దయ అనేది కనుక మనకు అనుగ్రహించబడితే అప్పుడు ఆ కలతలన్నీ కూడాను పూర్తిగా తొలగిపోతాయి. అది నిజమైనటువంటి విధానం. సంసారదావా నలలీఢలోక. అందుకనే మనిషికి ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది నిజమైన జీవితం. ఈ భౌతిక జీవితం అనేటువంటిది నిజమైన జీవితం కాదు. భౌతిక జీవితం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది. అందులోనూ ప్రతి ఒక్కడు కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో చక్కగా ఆచరణ చేయొచ్చు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే. కేవలం భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం కావడం ద్వారా ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించవచ్చు. యతో భక్తిర్. మనకు కావలసింది ఏమిటంటే భక్తి అనేది కావాలి. So there are many instances in the Shastras. If you refer to the Shastras, Bhagavad Gita is the essence of all Vedic literature. You read it carefully and you are presenting Bhagavad Gita as without any malinterpretation. You don't interpret. We present Bhagavad Gita as it is and it is working. So I am requesting also in India that you read Bhagavad Gita as it is. You understand what is the science of God. Your life will be successful. Thank you very much. Hare శాస్త్రాల్లో ఈ విషయానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు శాస్త్రాలు చదివితే అవన్నీ అర్థమవుతాయి. అందుకనే భగవద్గీత అనేటువంటిది సర్వ వైదిక సాహిత్యాల యొక్క సారాంశం. మీరు భగవద్గీతను జాగ్రత్తగా చదవండి. మేము భగవద్గీతను యథాతథంగా ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి తప్పుడు కల్పనలు లేకుండాను, ఏ విధమైనటువంటి కల్పిత వ్యాఖ్యానాలు లేకుండాను యథాతథంగా అందిస్తున్నాం. మేము భగవద్గీతను యథాతథంగా అందిస్తున్నాము. అది ప్రజల్లో పనిచేస్తుంది. అందువల్ల నేను మీ అందరికీ కూడా అభ్యర్థన చేసుకునేది ఏమిటంటే ఈ భారతదేశంలో కూడా మీరందరూ భగవద్గీత యథాతథాన్ని చదవండి. అప్పుడు భగవద్ విజ్ఞానం అంటే ఏమిటనేది మీకు అర్థమవుతుంది. అది అర్థమైతే చాలు, మీ జీవితం ధన్యమైనట్లే. ధన్యవాదాలు. హరే కృష్ణ. The following is a class on the Srimad Bhagavatam, First Canto, Second Chapter, Text number 6, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on April 18th, 1974, in Hyderabad, India. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1974 ఏప్రిల్ 18వ తేదీ